హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మనమైతే అమరావతిలో ఇటీవల భారీ వర్షాలు కురిసినాయి కదా, అయినా కానీ వర్క్స్ అయితే చేస్తున్నారు కంటిన్యూగా కొన్ని చోట్ల. అందులో భాగంగా మనమైతే ఇప్పుడు ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర అయితే వచ్చేసాం. మీరు చూడొచ్చు, ఈ వర్క్ అంతా మనకు ఫినిష్ అయ్యి ఆగస్ట్ 15న ఓపెన్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఓపెన్ అయిందా లేదా అనేది వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా సిద్ధం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్ పక్కన అనమాట, సీడ్ యాక్సెస్ రోడ్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. మొత్తం పార్కింగ్ ప్లేస్, ఇదంతా ఓపెన్ ప్లేసు. ఇది కొత్తగా ఏర్పాటు చేశారు, మీరు చూడవచ్చు ఇది. సో మనకు భారీ వర్షాలు కురచడం వల్ల ఇటీవల కొంచెం వర్క్ అయితే ఇక్కడ ఆగిపోయినాయి. ఇక్కడ పార్కింగ్ కోసం అయితే ఇవి చెట్లు అయితే తీసుకొచ్చారు, ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇక్కడంతా ముందు పక్క పార్కింగ్ సిద్ధం చేసేదానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు వీళ్ళు వర్క్. అదేవిధంగా వీడియోలో మనము మన దీని పక్కనే టవర్స్ వర్క్ కూడా జరుగుతుంది. అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్స్ వర్క్ కూడా అక్కడ ఏ విధంగా జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. అమరావతిలో జరుగుతున్న అన్ని పనులు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. కొద్ది వరకు ఏ పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇంకా. ఇక్కడైతే ప్రజెంట్ మనకు పార్కింగ్ అయితే పనులు అయితే మొదలు పెట్టేశారు. ఇక్కడ ఈ పనులు అయితే మొదలైనాయి. ఇంటర్నల్ వర్క్స్ దాదాపు ఈ సిఆర్డీ బిల్డింగ్లో అయితే జరుగుతున్నాయి. చాలా రకాల చెట్లన్నీ తీసుకొచ్చారు ఇక్కడ మొత్తం ఏర్పాటు చేసేదానికి పార్కింగ్ ప్లేస్ ఇది. ఈ లాంగ్లో చూడండి ఏ విధంగా ఉందో. సో ఇన్సైడ్ యూజ్ చూద్దాం మనము, లోపల ఎలా ఉందో. ఇవి లోపల ఇంటీరియర్ వర్క్స్ ఏ విధంగా జరిగిందో మొత్తము. ఇవి దాదాపు పూర్తిగా వచ్చే ఇంటీరియర్ వర్క్ అంతా ఇంకా ఓపెనింగ్కి సిద్ధం అయిపోయింది కదా. ఇందులో ఫస్ట్ రూమ్ వచ్చి కమాండ్ కంట్రోల్కి అయితే యూజ్ చేస్తున్నారు. ఇది లోపల అన్నమాట యూజ్ కొన్ని మీకోసం. సో ఇక్కడ మనకు బయట ఏ సింబల్ దగ్గర ఇక్కడ కూడా మనకు రెండు కంపెనీలు అయితే పోటీ పడుతున్నాయి లైటింగ్ సెట్టింగ్ చేయడానికి. సో మరి త్వరలో మరో డేట్ అనౌన్స్మెంట్ చేస్తామనే సమాచారం అయితే మనకు అందుతుంది ఏపీసీఆర్డీ బిల్డింగ్. సో ఈ బిల్డింగే మనకు మొట్టమొదటిగా అమరావతిలో ఓపెన్ కాబోతుంది. చాలా పెద్ద ప్లేస్ ఇది పార్కింగ్. ఇక ముందు పక్క సిఆర్డీ బిల్డింగ్కి ముందర ఇవి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ లాంగ్ వ్యూలో చూడొచ్చు మీరు కూడా ఎలా ఉందో. సో మనం ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర తన అనుబంధ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది, చూడొచ్చు మీరు. సో ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తున్నారు, వర్షం పడినా కానీ ఇబ్బందులు. దానికి అనుబంధం సంబంధించిన వర్క్స్ అన్నమాట ఇవి. ప్రీ ఫ్యాబ్రికేట్ వర్క్స్ దాదాపు ఇవి కూడా పూర్తిగా వచ్చినాయి. ఒక బిల్డింగ్ అయితే కంప్లీట్గా అయిపోవచ్చింది 90%. రెండో బిల్డింగ్ మనకు 80%, మూడో బిల్డింగ్ 50% అయిపోయింది. ఇది వచ్చి ఇప్పుడు 50% అయితే అయిపోవచ్చింది ఇంకో బిల్డింగు. సో లాంగ్ వ్యూలో చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి సిఆర్డీ బిల్డింగ్ ఎదురుగా. సో ఇక్కడైతే మనకి ఎల్ఎన్ రోడ్డు, ఇక్కడ అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే జరుగుతుంది కదా. ఇక్కడ మధ్య మధ్యలో వాటర్
నిండిపోయింది అనమాట. ఎందుకంటే వాటర్ పోయేదానికి లేదు. ఇవి చాలా అడుగులో లోతులు అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేశారు కాబట్టి వాటర్ అయితే వచ్చేసి కంప్లీట్గా దాని పక్కనే మినిస్టర్ క్వార్టర్స్ అనమాట. అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవి వాటర్ ముందుకి వెనక్కి వెళ్ళేదానికి అయితే ఏం లేదు, ఎందుకంటే అవి మధ్యలో వాళ్ళకు మధ్యలో మాత్రమే తవ్వినారు అనమాట. ఆ వాటర్ అంతా ఫిల్ అయిపోయింది ఇక్కడ. ఈ పనులు కూడా మళ్ళీ మొదలు పెట్టేశారు. ఇది చాలా లోతులో ఉండింది కాబట్టి ఇదంతా ఇప్పుడు వాటర్ అయితే నిండిపోయింది అనమాట ఇక్కడ. సో ఈ రోడ్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఇది. సో ఈ మినిస్టర్ క్వార్టర్స్ బంగ్లాస్ అయితే వర్క్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కొంతమంది కార్మికులు అయితే ఇక్కడ ఉన్నారు. చూడండి వర్క్ చేస్తున్నారు, ఎదురుగా మనకు జూమ్ చేసుకున్నాం. కొన్ని పనులకు అయితే వాటర్ ఆటంకం కలిగింది, కానీ మిగతా పనులు అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఈ టవర్స్, ఈ పెయింటింగ్ వర్క్స్, ఇంటర్ వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇది సివిల్ వర్క్స్ రోడ్ పక్కన ఈ భారీ మొత్తం ఐరన్ ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం వాళ్ళు వర్క్ కూడా చేస్తున్నారు ఈ రోడ్ పక్కనే. ఈ టవర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్, ఇంటర్నల్ వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ముందు పక్క ఏ విధంగా ఉందో, ఏపీసీఐడి బిల్డింగ్ కూడా. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి.